2 కిలోలు కాకరకాయలు ఈ కట్టెల పొయ్యి మీద అయితే కానీ ఏగం. అదే మనం గ్యాస్ మీద పెట్టామనుకోండి 2-3 గంటలు అయ్యిద్ది. ఈ చలికాలం కాకరకాయ కారం చేస్తే రోజు ఒక స్పూన్ తింటే చాలా బాగుంటుంది. అందుకే తయారు చేస్తున్నా. నమస్తే, కాకరకాయ కారం పొడి చేస్తున్నాను. ఇవి కందిపప్పు, శనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, జీలకర్ర, ధనియాలు, పల్లీలు ఇలా వేయించాను. మిరగాయలు ఎర్రగా వేగాయి, కరివేపాకు వేస్తున్నా. పెద్ద కరివేపాకు వేయటం అలవాటు. మా అమ్మకి రోట్లో నూరితే ఇట్లా కాకరకాయ కారం ఇష్టం ఫ్రెండ్స్, అందుకే రోట్లో తయారు చేస్తున్నా. మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఇవ్వాలి. జ్వరం వచ్చింది, అమ్మకి జ్వరం వచ్చింది. వారం 10 రోజుల నుంచి జ్వరం వస్తుంది. ఇట్లా రోట్లో నూరటం ఊర్లోనే చేస్తారు. నేను హైదరాబాద్లో కూడా నా దగ్గర రోలు, రోకలి, తిరగలి, పత్రం అన్నీ ఉన్నాయి. మనసుకు నచ్చిన వాళ్ళకి మనసుకు నచ్చిన పనులు చేస్తుంటే చాలా థ్రిల్ ఉంటుంది ఫ్రెండ్స్. మా అమ్మకి కాకరకాయ కారం ఇష్టము. మా అమ్మకి కిడ్నీ ప్రాబ్లం ఉంది. ఇది చేసి పెడితే కనుక 20 రోజులు, 1 నెల రోజులు తింటుంది. అందుకే తయారు చేస్తున్నా. కానీ రోట్లో నూరినంత టేస్ట్ మిక్సీలో రాదు ఫ్రెండ్స్, మీకు కూడా తెలుసు. బాగా చిన్నులపాయలు వేసేసి ఇందులో చక్కగా నూరితే ఇది అందరికీ చాలా బాగా పనిచేస్తుంది. చలికాలం జ్వరాలు, సర్దులు అవుతున్నాయి కదా, చాలా